I am rich. You are so rich. You are a great personality because in this world you are the natural super power person. Absolutely right. దేవుడు మన క్రియేట్ చేసింది దేనికో తెలుసా? సంథింగ్ వీ హ్యావ్ టు క్రియేట్ ఇన్ ద వరల్డ్, సంథింగ్ వీ హ్యావ్ టు క్రియేట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ల్యాండ్. దట్స్ రైట్. యా, యు ఆర్ ఏ సూపర్ న్యాచురల్ పవర్ పర్సన్. ఐఎమ్ రిచ్. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా రిచ్గానే పుట్టించాడండి. కాకపోతే మన మైండ్ సెట్లో ఉన్నటువంటి విధానం బట్టి మన కొన్ని స్థితుల్లో కొంతమంది ఉన్నతంగా, లోగా, ఇంకా మిడిల్గా ఉంటున్నారు. ఆలోచన విధానం మార్చుకుంటే, మైండ్ సెట్ని మార్చుకుంటే అద్భుతాలు చేయగలరు మిత్రమా. ఎస్, నీ సంతోషానికి నువ్వే కర్త, కర్మ, క్రియ. సంతోషంగా ఉండండి, ఆనందంగా జీవించండి. ప్రతిరోజు కొత్త జీవితాన్ని మీరు ప్రారంభించండి. అప్పుడు ఈ సృష్టిలో కొన్ని అద్భుతాలను మనం సృష్టిస్తాం. ఎస్, అబ్సల్యూట్లీ ట్రూ. దట్ ఈస్. నిందించుకోకండి మిమ్మల్ని మీరు నిందించుకోకండి. ఎందుకంటే ఫస్ట్ లవ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు లవ్ యువర్ సెల్ఫ్, యువర్ సోల్ విల్ బి లవ్ యూ. దట్ ఈస్ ద ట్రూ. ఎస్, ఐ ఆమ్ గ్రేట్, ఐ ఆమ్ రిచ్, ఐ హ్యావ్ అబాండెన్స్ ఆఫ్ వెల్త్. ఇలాంటి కొన్ని పాజిటివ్ వర్డ్స్ని మీరు క్రియేట్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఏమవుతా అనుకున్నారో, ఏమైతే విజువలైజేషన్ చేశారో అదే మీ ముందుకు వచ్చి ఉంటుంది. అసంతృప్తి ఉండొద్దు. అసంతృప్తితో ఉండాలా, మీకు అదే కనపడతా ఉంటుంది. ఫీల్ అవ్వండి. ఎవరి సృష్టికి, ఎవరి జీవితానికి వాళ్ళే సృష్టికర్త. ఈ సృష్టి అలా డిజైన్ చేయబడింది. ఎస్, గాడ్ ఈజ్ ఏ వెరీ గ్రేట్. యూనివర్స్ ఈజ్ ఏ అబాండెన్స్ ఫర్ అస్. ఇట్ గివ్స్ అస్ సో మెనీ థింగ్స్ ఫర్ అస్. ఎస్, యూటిలైజ్ ఆల్ దీస్ ఆపర్చునిటీస్. మానవ జన్మ అద్భుతమైనదండి. ఎందుకంటే ఏ జీవికి లేనటువంటి శక్తి మనకి దేవుడు క్రియేట్ చేయగలిగాడు. అదే మాట, ఆలోచన విధానం. ఈ రెండు మనకి దేవుడిచ్చిన గొప్ప వరంగా మనం భావించాలి. ఉన్నతంగా ఆలోచించుకోండి. ఉన్నతంగా మీ పనులు మీరు చేయండి. నాకేం చేత కాదు, నా వల్ల కాదు, నేను చేయలేను, ఇలాంటి మాటలు ఏ రోజు మాట్లాడొద్దండి. ఎందుకంటే నీకు ఆ ఫ్రీక్వెన్సీనే నీ దగ్గరకు వస్తూ ఉంటుంది. ఎస్, ఐ కెన్ డూ ఎవ్రీథింగ్, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నా అనేవాళ్ళు కూడా మన చాలా దూరం పెడతాం జరుగుతూ ఉంది. కాబట్టి మిమ్మల్ని మీరు సృష్టించుకోండి. మీరు మీరు ఎదిగే విధంగా ప్లాన్ చేసుకోండి. ఎస్, అనంత శక్తి నీలోనే ఉంది. అద్భుతమైనటువంటి ఆలోచన శక్తి, ఊహాజన శక్తి నీలో ఉంది. చిన్నప్పుడు చూడండి, మీరు ఏదైనా ఎగ్జిబిషన్ కానీ, ఫంక్షన్స్ కానీ, కొత్తగా సెలబ్రిటీస్ కానీ కలిసినప్పుడు వారితో దిగిన ఫోటోలు, ఆ లొకేషన్ ఉన్న ఫోటోలు చూసుకుంటే మీకు ఎంతో అద్భుతమైనటువంటి అనుభూతి కలిగి ఉంటుంది. ఆ రోజు సూట్ వేసుకొని, మంచి డ్రెస్ వేసుకొని ఫోటోలు దిగి ఉంటారు సెలబ్రిటీస్ పక్కనే. అది ఎప్పుడో నీలో సృష్టించబడింది. అది దాన్ని పక్కన పెట్టేశారు అందరు కూడా. ఇప్పుడు మళ్ళీ దాన్ని బయటకు తీసుకొచ్చి ఆ ఇమాజినేషన్ మీలో ఊహించుకోండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మానవులందరికీ కూడా ఈ యూనివర్స్ సమానంగానే పంచింది ఏదైనా సరే. అందుకని కొంతమంది ధనవంతులుగా ఉన్నారు, కొంతమంది పేదవారుగా ఉన్నారు, కొంతమంది నిరుపేదలుగా ఉన్నారు. కారణం ఆలోచన విధానం వల్లే. ఎస్, ఇట్స్ ట్రూ. యేసు ప్రభు ఎప్పుడో చెప్పాడండి, అడుగుడి ఇవ్వబడుడి. కానీ జనాభా మిస్అండర్స్టాండ్ చేసుకుని ఆయన అడగటం మొదలేశారు. ఆయన కాదు, ఆయన అడగమంది, యూనివర్స్ని అడగమని చెప్పాడు ఆయన. ఎస్, అడిగితే ఏదైనా నీ ముందు ఉంటుంది. మనస, వాచ, కర్మణ, ఏ పని చేసినా ఈ మూడింటిని కలుపుకొని చేస్తే నువ్వు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తావని 100కి 1000% నేను చెప్పగలను. ఎస్, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. అద్భుత శక్తి మానవ యొక్క మెదడులో ఉందండి. విజువలైజేషన్, ఇమాజినేషన్ చేసుకుంటే నీ లైఫ్ నువ్వే డిజైన్ చేసుకోగలవు. ఇట్స్ ట్రూ. ఐఆమ్ ఏ హీరో, ఐఆమ్ ఏ కింగ్ అనేటువంటి వర్డ్స్ని మీరు
మనం చేసుకుంటూ ఉండండి. మీరు ఆ విధంగానే బతుకుతారు. చీప్గా ఉండొద్దండి, పిసినారి తత్వంతో ఉండొద్దు. దానివల్ల అలాంటి ఆలోచనలు, అలాంటి లక్షణాలే మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. మీరు ఉన్నతంగా ఆలోచించండి. గొప్ప గొప్ప కార్యాలు చేసినట్టుగా విజువలైజేషన్ చేసుకోండి. మెడిటేషన్ చేయండి. మనీని గౌరవించండి. హెల్ప్ చేయండి. సంతోషంగా ఉండండి. సంతోషంగా ఉండే మనుషుల మధ్య ఉండండి. ఇతరులను సంతోషపెట్టేటువంటి విధానంతో ఉండండి. అప్పుడు ఖచ్చితంగా మీకు ఏం కావాలో, మీరు ఏం అడుగుతున్నారో అవి మీ ముందుకు వచ్చి ఉంటాయి. ఎస్, యు ఆర్ ద రిచ్, ఐ ఆమ్ ద రిచ్, వీఆర్ ద రిచ్. థ్యాంక్ యూ.